హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మైండ్స్ అకాడమీ మన అకాడమీ. నా పేరు బాలసురేంద్రారెడ్డి. ఈరోజు మనం 3rd జూన్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. 3rd జూన్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేయబోయే ముందు ప్రీవియస్ కరెంట్ అఫైర్స్ నుంచి కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద బిలో స్టేట్మెంట్స్ అబౌట్ క్రిప్టో కరెన్సీ ఆర్ కరెక్ట్? క్రిప్టో కరెన్సీ గురించి మనం డీటెయిల్గా డిస్కస్ చేసాం. ఎనీ వన్ కెన్ పొసెస్ అండ్ ట్రేడ్ ఇన్ క్రిప్టో కరెన్సీ. ఇక్కడ యాక్చువల్గా భారతదేశంలో క్రిప్టో కరెన్సీ యొక్క సిచ్యువేషన్ గురించి మాట్లాడడం నా ఉద్దేశం. కాబట్టి ప్లీజ్ లుక్ అట్ దిస్ క్వశ్చన్ ఇన్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ ఇండియా. అంటే భారతదేశంలో ఎనీ వన్ కెన్ పొసెస్ అండ్ ట్రేడ్ ఇన్ క్రిప్టో కరెన్సీ అని చెప్తున్నారని అర్థం చేసుకోండి. అండ్ బిట్ కాయిన్ ఈజ్ లీగల్ టెండర్ ఇన్ ఇండియా. క్రిప్టో కరెన్సీ ఈజ్ బ్యాండ్ ఇన్ ఇండియా. క్రిప్టో కరెన్సీ ఇండియాలో బ్యాన్ చేయబడలేదు. నిజానికి 2018లో సిమిలర్ గైడ్లైన్స్, ఆల్మోస్ట్ బ్యాన్ కైండ్ ఆఫ్ గైడ్లైన్స్ని ఆర్బీఐ పాస్ చేసింది అన్ని ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్కి క్రిప్టో కరెన్సీలో డీల్ చేయొద్దు అని చెప్పి. అయితే ఆ గైడ్లైన్స్ని సుప్రీంకోర్టు కొట్టిపడేసింది. సో ఎవరైనా కూడా క్రిప్టో కరెన్సీని పొసెస్ చేయొచ్చు, అంటే కలిగి ఉండొచ్చు, వాటితో లావాదేవీలు కూడా కొనసాగించవచ్చు. దిస్ ఈజ్ లీగల్ ఇన్ ఇండియా. అండ్ బిట్ కాయిన్ ఈజ్ లీగల్ టెండర్ ఇన్ ఇండియా అని సెకండ్ ఆప్షన్ ఉంది. బట్ లీగల్ టెండర్ అంటే ఏంటి అంటే ఏదైతే కరెన్సీ లీగల్ టెండర్ అని మనం చెప్తున్నామో ఆ కరెన్సీని ఎవరు కూడా రిజెక్ట్ చేయకూడదు. సో మనం ఒకవేళ ఏదైనా పర్చేస్ చేసినప్పుడు ఈ కరెన్సీ చెల్లదు కాబట్టి మేము దీన్ని స్వీకరించమని ఎవరూ చెప్పకూడదు. దట్ ఈజ్ ద మీనింగ్ ఆఫ్ లీగల్ టెండర్. కానీ ఇక్కడ బిట్ కాయిన్ని ఎవరైనా రిజెక్ట్ చేయొచ్చు. సో బిట్ కాయిన్ ఈజ్ నాట్ లీగల్ టెండర్ ఇన్ ఇండియా. అంతేకాకుండా క్రిప్టో కరెన్సీ ఈజ్ నాట్ బ్యాండ్ ఇన్ ఇండియా. సో ఓన్లీ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట ఈ క్వశ్చన్కి. సో సెకండ్ క్వశ్చన్ చూస్తే, విచ్ ఆఫ్ ద బిలో స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ అబౌట్ ఇండియాస్ జీడిపి? భారతదేశం యొక్క జీడిపికి సంబంధించి క్రింది వాటిలో ఏ స్టేట్మెంట్స్ కరెక్ట్ అని అడుగుతున్నాడు. ఎన్ఎస్ఓ ప్రొజెక్టెడ్ ఇండియాస్ జీడిపి గ్రోత్ యాజ్ -7.3%. భారతదేశం యొక్క జీడిపి పెరుగుదలను 7.3% నెగిటివ్గా ఎన్ఎస్ఓ, నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్, మనం మాట్లాడుకున్నాం. నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ ఇంతకుముందు ఏముండేది, 2 ఆర్గనైజేషన్స్ ఉండేవి, నేషనల్ శాంపుల్ సర్వే ఆఫీస్ అండ్ సెంట్రల్ స్టాటిస్టికల్ ఆఫీస్. ఈ రెండింటిని కంబైన్ చేసి ఒకే ఒక ఆర్గనైజేషన్గా ఫామ్ చేశారు. అదే నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్. ఎప్పుడు ఫామ్ అయింది ఇది? 2019లో దీనికి సంబంధించినటువంటి ఆర్డర్స్ పాస్ చేశారు. అయితే ఆ ఆర్డర్స్ ప్రకారం ఈ రెండింటి యొక్క మెర్జర్కు ఎవరు మరి హెడ్గా ఉంటారు, చైర్మన్గా వ్యవహరిస్తారు అంటే ఇట్ విల్ బి హెడెడ్ బై మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ అని చెప్పి నోటిఫికేషన్లో ఇష్యూ చేసింది. తర్వాత దాన్ని అమెండ్ చేసి చీఫ్ స్టాటిస్టిషియన్ ఆఫ్ ఇండియా అండ్ సెక్రటరీ టు మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ అని చెప్పి అమెండ్ చేసింది. అంటే ఇక్కడ ఏం లేదు, ఎన్ఎస్ఓ యొక్క హెడ్ ఎవరు అంటే మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ యొక్క సెక్రటరీ. మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్, ఈ మంత్రిత్వ శాఖ యొక్క సెక్రటరీనే దీని యొక్క అధ్యక్షత వహిస్తారు అని చెప్పి ముందు నోటిఫికేషన్ జారీ చేసింది. తర్వాత చీఫ్ స్టాటిస్టిషియన్ ఆఫ్ ఇండియా అని అమెండ్ చేసింది. కానీ ఇక్కడ మీరు గుర్తించాల్సింది ఏంటంటే చీఫ్ స్టాటిస్టిషియన్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ యొక్క సెక్రటరీ ఇద్దరు కూడా ఒకటే. సో ఇప్పుడు చీఫ్ స్టాటిస్టిషియన్ ఆఫ్ ఇండియా ఎవరు? ప్రవీణ్ శ్రీవాస్తవ. ఈయన సెక్రటరీ టు ఎంఓఎస్పిఐ అండ్ చీఫ్ స్టాటిస్టిషియన్ ఆఫ్ ఇండియా. సో ఇలాంటిదే ఇంకొక ఆర్గనైజేషన్ ఉంది, మీరు ఆ ఆర్గనైజేషన్తో కన్ఫ్యూజ్ అవ్వకండి. ఎన్ఎస్సి. ఎన్ఎస్ఓ అంటే నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్, ఎన్ఎస్సి అంటే నేషనల్ స్టాటిస్టికల్ కమిషన్. నేషనల్ స్టాటిస్టికల్ కమిషన్ అనేది ఒక అటోనామస్ బాడీ అనమాట. ఇది 2005లో ఫామ్ చేశారు. దీన్ని రికమెండ్ చేసినటువంటి కమిటీ ఏది? వెరీ ఇంపార్టెంట్. నేషనల్ స్టాటిస్టికల్ కమిషన్ ఇస్ ఫార్మ్డ్ ఆన్ ద రికమెండేషన్ ఆఫ్ రంగరాజన్ కమిషన్. రంగరాజన్ రికమెండ్ చేసినటువంటి నేషనల్ స్టాటిస్టికల్ కమిషన్. దీని యొక్క హెడ్ ఎవరు ఇప్పుడు అంటే బిమల్ కే రాయ్. సో బిమల్ కే రాయ్ ఈజ్ ద హెడ్ ఆఫ్ ఎన్ఎస్సి. సో అయితే ఈ క్వశ్చన్లోకి వెళ్తే, ఎన్ఎస్ఓ ప్రొజెక్టెడ్ ఇండియాస్ గ్రోత్ రేట్ యాజ్ -7.3%. కరెక్ట్ స్టేట్మెంట్. జీడిపి ఆఫ్ ఎనీ నేషన్ రిప్రజెంట్స్ ద సమ్ టోటల్ ఆఫ్ జీవీఏ ఇన్ ఆల్ ద సెక్టార్స్ ఆఫ్ ద ఎకానమీ డ్యూరింగ్ ద సెడ్ ఇయర్ ఆఫ్టర్ అడ్జస్టింగ్ ఫర్ ట్యాక్సెస్ అండ్ సబ్సిడీస్. మనం నేను క్లియర్గా చూసాం, జీవీఏ అనేది ఒక సెక్టార్ స్పెసిఫిక్ లేదా ఇండస్ట్రీ స్పెసిఫిక్ అని మాట్లాడుకున్నాం. సో ఒక దేశ జీడిపి కావాలంటే ఆ దేశంలోని అన్ని సెక్టార్స్ యొక్క జీవీఏని కంబైన్ చేసి ట్యాక్సెస్ సబ్సిడీస్ని సవరించాలి. అంటే ట్యాక్సెస్ని కలపాలి, సబ్సిడీస్ని తీసేయాలని చెప్పి మనం మాట్లాడుకున్నాం. సో దిస్ స్టేట్మెంట్ ఈజ్ ఆల్సో కరెక్ట్. బోత్ ద స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ ఫర్ దిస్ క్వశ్చన్.
మ్యాచ్ ద ఫాలోయింగ్ విత్ ద అమెండ్మెంట్స్. నిన్న మనం ఈడబ్ల్యూఎస్ కోటా గురించి మాట్లాడుకున్నాం. మరాఠీలకు ఈడబ్ల్యూఎస్ కోటాను వర్తింపచేస్తూ మహారాష్ట్ర గవర్నమెంట్ నోటిఫై చేసిందని మాట్లాడుకున్నాం. ఎందుకు? సుప్రీంకోర్టు మహారాష్ట్ర గవర్నమెంట్ ఇచ్చినటువంటి రిజర్వేషన్ కొట్టిపడేయడం వల్ల వీళ్ళు ఈడబ్ల్యూఎస్ కోటా కింద జాయిన్ చేశారు వీళ్ళని అని చెప్పి మాట్లాడుకున్నాం. అయితే ఈడబ్ల్యూఎస్ కోటా ఏ అమెండ్మెంట్లో కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది, ఏ రాజ్యాంగ సవరణ ద్వారా తీసుకుని వచ్చింది? ఏ రాజ్యాంగ సవరణ చట్టం? 103వ రాజ్యాంగ సవరణ చట్టం. కరెక్ట్ మ్యాచ్ అది. సెకండ్, జిఎస్టీ అంటే వస్తు సేవల పన్ను, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, ఏ రాజ్యాంగ సవరణ ద్వారా వచ్చింది? 101వ రాజ్యాంగ సవరణ చట్టం. ఎన్సిబిసి, నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్. సో ఇది వెరీ ఇంపార్టెంట్. బ్యాక్వర్డ్ క్లాసెస్కి సంబంధించినటువంటి, వెనుకబడిన తరగతులకు సంబంధించినటువంటి జాతీయ కమిషనే ఎన్సిబిసి. దీన్ని 102వ అమెండ్మెంట్ ద్వారా, ఆర్టికల్ కూడా ఇంపార్టెంట్, 338B. సో ఆర్టికల్ 338Bని ఇన్సర్ట్ చేశారు కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో. సో ఇప్పుడు ఇది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ద్వారా పవర్స్ పొందింది కాబట్టి ఎన్సిబిసి ఈజ్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ. వెరీ ఇంపార్టెంట్. సో ఎన్సిబిసి ఇప్పుడు ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ. ఎగ్జామ్స్ అడుగుతుంటారు, ఇది స్టాచ్యుటరీ బాడీనా, కాన్స్టిట్యూషనల్ బాడీనా, నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీనా అని చెప్పి. సో అప్పుడు మీరు ఎన్సిబిసి కాన్స్టిట్యూషనల్ బాడీ అని మార్క్ చేయాల్సి ఉంటుంది. సో ఏ సవరణ చట్టం? 102వ సవరణ చట్టం. సో 101 సవరణ చట్టం ఇది జిఎస్టీ, 102 ఎన్సిబిసి. అండ్ రిజర్వేషన్ ఆఫ్ సీట్స్ ఇన్ లోక్సభ అండ్ స్టేట్ అసెంబ్లీస్. సో లోక్సభలోను స్టేట్ అసెంబ్లీలోను ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్స్ ఉన్నాయి. ఆ రిజర్వేషన్స్ 2020కి ముగియనుండడంతో అప్పుడు 2030 వరకు ఎక్స్టెండ్ చేస్తూ 104వ సవరణ చట్టం ద్వారా ఎక్స్టెండ్ చేసింది కేంద్ర ప్రభుత్వం. అంతేకాకుండా ఆంగ్లో ఇండియన్ రిజర్వేషన్స్ ఏదైతే ఉందో లోక్సభలోను అండ్ స్టేట్ అసెంబ్లీస్లోను ఉన్నటువంటి ఆంగ్లో ఇండియన్లకు సంబంధించినటువంటి రిజర్వేషన్ కూడా రిమూవ్ చేసింది. వెరీ ఇంపార్టెంట్. ఇదే రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా. సో ఈ క్వశ్చన్ కావాలని ఇచ్చాను. ఇలాంటి మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ మీకు ముఖ్యంగా గ్రూప్స్లో కావచ్చు, ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్స్లో కూడా అడుగుతూ ఉంటారు. వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ వరల్డ్ మిల్క్ డే? మనం వరల్డ్ మిల్క్ డే June 1 జరుపుకుంటారని మాట్లాడుకున్నాం. వాట్ ఈస్ ద థీమ్? సస్టైనబిలిటీ ఇన్ ద డైరీ సెక్టార్ విత్ మెసేజెస్ ఆన్ ఎన్వైరన్మెంట్, న్యూట్రిషన్ అండ్ సోషియో ఎకనామిక్స్. వెరీ ఇంపార్టెంట్. థీమ్స్ అడుగుతూ ఉంటారు. వీటిని తెలుగులో అడగడం చాలా తక్కువ, ఇంగ్లీష్లోనే అలాగే మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. తెలుగులో మీనింగ్ కావాలంటే మీరు అర్థం చేసుకోవచ్చు, నేను చెప్తాను. డైరీ సెక్టార్లో, పాల ఉత్పత్తి రంగంలో సస్టైనబిలిటీ అంటే సుస్థిరాభివృద్ధి సాధించడం, అంతేకాకుండా పర్యావరణానికి, న్యూట్రిషన్ అంటే పోషకాహారానికి, సామాజిక ఆర్థిక రంగాలకు సంబంధించినటువంటి మెసేజెస్ అందించడం. ఇది ప్రపంచ పాల దినోత్సవం యొక్క థీమ్ లేదా ఇతివృత్తం అన్నమాట. 2 క్వశ్చన్స్ మీకు హోంవర్క్ లాగా ఇస్తున్నాను. ప్లీజ్ ట్రై టు ఆన్సర్ ఇన్ ద కమెంట్ సెక్షన్. పాజిటివ్ ఇండైజేషన్ లిస్ట్ ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ మినిస్ట్రీ? మనము స్వదేశీకరణ సంబంధించినటువంటి లిస్ట్ ఒకటి చూసాం నిన్న. ఆ లిస్టు 108 యాడ్ చేశారు. ఇంతకుముందు 101 ఆగస్టు 2020లో 101 ఉంటే ఇప్పుడు 108 యాడ్ చేసి మొత్తం 209 లిస్ట్ అని చూసాం. అయితే ఈ లిస్టు ఏ మంత్రిత్వ శాఖకు సంబంధించింది అన్నటువంటిది క్వశ్చన్ ఇక్కడ. సో ప్లీజ్ కామెంట్ ఇన్ ద కమెంట్ సెక్షన్. ఇంకో క్వశ్చన్, విచ్ ఇన్స్టిట్యూషన్ ఇంప్లిమెంట్స్ ద హార్టికల్చర్ క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్? మనం నిన్న కరెంట్ అఫైర్స్ వీడియోలో హార్టికల్చర్ క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ గురించి మాట్లాడాం. ఈ ప్రోగ్రామ్ని ఏ ఇన్స్టిట్యూషన్, ఏ సంస్థ ఇంప్లిమెంట్ చేస్తుంది, అమలు చేస్తుందని అడుగుతున్నాడు. దీన్ని కూడా మీరు ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి కమెంట్ సెక్షన్లో. మనం రేపు ఇవి డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు మనం కరెంట్ అఫైర్స్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ న్యూస్, G7 టు బ్యాక్ మినిమం గ్లోబల్ కార్పొరేట్ ట్యాక్స్. సో ఈ మధ్యకాలంలో చాలా రోజుల కింద, అసలు ఏప్రిల్లో అలా కూడా అది న్యూస్లో ఉండింది, తర్వాత ఇప్పుడు మళ్ళీ న్యూస్లోకి వచ్చింది. మినిమం గ్లోబల్ కార్పొరేట్ ట్యాక్స్ అంటే ప్రపంచవ్యాప్తంగా ఒక మినిమం కార్పొరేట్ ట్యాక్స్ అనేది నిర్దేశించబడాలి అన్నటువంటి ఆలోచన OECD ఎప్పటి నుంచో డిస్కషన్స్ చేస్తూ ఉంది. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా దీన్ని ఎక్కువగా ప్రమోట్ చేస్తూ ఉంది. ఎందుకంటే ప్రపంచంలో ఉన్నటువంటి చాలా కంపెనీస్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాని హెడ్ ఆఫీస్గా ఉంటున్నాయి, అక్కడ వాళ్ళ ప్రధాన కేంద్రంగా నడుస్తూ ఉన్నాయి. అసలు ఈ గ్లోబల్ మినిమం ట్యాక్స్ ప్రపంచంలో అన్ని కార్పొరేట్ సంస్థలకు, అన్ని దేశాలు కూడా ఖచ్చితంగా ఒక నిర్దిష్టమైనటువంటి మినిమం, కనీసం ఇంత ట్యాక్స్ అయితే పే చేయాలి, తర్వాత ఆ దేశాల యొక్క ఇష్టం. సో సపోజ్ ఇప్పుడు యుఎస్ ఏం చెప్తోంది, 15% మినిమం అని చెప్తోంది. సో ఇంతకుముందు US 28 అని, తర్వాత 22 అని రకరకాలుగా మార్చింది. ఇప్పుడు 15కి వచ్చింది. సో మినిమం 15 వేయాలి. ఒకవేళ ఆ కంపెనీస్ 15 కన్నా ఎక్కువ కూడా ట్యాక్స్ లివై చేయొచ్చు.
అయితే ఎందుకు మినిమం ట్యాక్స్ అనేది ఉండాలి అంటే బేస్ ఎరోషన్ అండ్ ప్రాఫిట్ షిఫ్టింగ్ వెరీ ఇంపార్టెంట్. చాలా కంపెనీస్ ఏం చేస్తుంటాయంటే వాళ్ళ యొక్క ఆరిజిన్ కంట్రీ లాగా అంటే వాళ్ళ యొక్క ప్రధాన కేంద్రాన్ని ఏవైనా ట్యాక్స్ హేవెన్స్ అంటారు. ట్యాక్స్ హేవెన్స్ సింగపూర్ కానీ, మారిషస్ కానీ, కేమెన్ ఐలాండ్స్ కానీ ఇలాంటి దేశాల్లో ప్రధాన కేంద్రాలుగా చెప్పుకొని అక్కడి నుంచి ఆర్గనైజ్ చేస్తున్నామని చెప్తుంటాయి. ఎందుకు? ఆ దేశాల్లో ట్యాక్సెస్ చాలా తక్కువగా ఉంటాయి, ముఖ్యంగా కార్పొరేట్ ట్యాక్స్ తక్కువ కానీ నిల్ కూడా ఉంటాయి కొన్ని దేశాల్లో. సో అక్కడ కార్పొరేట్ ట్యాక్స్ తక్కువ ఉండడం వల్ల ప్రధానంగా ఆ దేశాల యొక్క మార్కెట్ కానీ ట్రేడింగ్ కానీ వేరే దేశంలో చేస్తాయి. కానీ ప్రధాన ఆఫీసు లేదా హెడ్ ఆఫీస్ ఎక్కడని చెప్తాయి? ఈ ట్యాక్స్ హేవెన్స్ అంటామే. ట్యాక్స్ హేవెన్స్ అంటే ట్యాక్సెస్ చాలా తక్కువగా ఉన్నటువంటి దేశాల్లో వాళ్ళ ప్రధాన ఆఫీస్ లాగా చూపిస్తాయి అన్నమాట. ఇలా చేయడం వల్ల వాళ్ళకు ఏంటి లాభం? ట్యాక్సెస్ తగ్గిపోతాయి. ఉదాహరణకు ఒక ఇండియాలో ఎక్కువగా ఆపరేట్ అయ్యేటువంటి లేదా వాళ్ళ యొక్క ఆపరేషన్స్, ట్రేడు, వ్యాపారం అంతా కూడా ఇండియాలో జరిగేటువంటి ఒక కంపెనీ సింగపూర్లో ఆఫీస్ పెట్టుకుందనుకుందాం. ఎందుకు? వాళ్ళ యొక్క ఒరిజినల్ ఆఫీస్, మా హోమ్ ఆఫీస్ సింగపూర్ అని చెప్పుకుంటాయి. ఎందుకు? ఇండియాలో ఉన్నటువంటి కార్పొరేట్ ట్యాక్స్ కంటే చాలా తక్కువ సింగపూర్లో ఉంది కాబట్టి. సో ఈ విధంగా పన్నులు ఎగ్గొట్టడానికి రకరకాల మార్గాలు ఎదుక్కుంటూ ఉంటాయి. దాన్నే బేస్ ఎరోషన్ అంటారు. ఎందుకు బేస్ ఎరోషన్? ఈ విధమైనటువంటి కార్యక్రమం చేయడం వల్ల హోమ్ కంట్రీ ఏదైతే ఉంటుందో అంటే నిజంగా ఏ దేశంలో అయితే వ్యాపారం జరుగుతుందో ఆ దేశానికి రావాల్సినటువంటి ట్యాక్స్ బేస్ తగ్గిపోతుంది. అందుకే బేస్ ఎరోషన్. ప్రాఫిట్ షిఫ్టింగ్. సో క్లియర్గా నిజానికి అది ప్రాఫిట్ ఎక్కడ అర్న్ చేస్తుంది? ఇండియాలో అర్న్ చేస్తుంది. కానీ దాన్ని షిఫ్ట్ చేసి మా యొక్క ప్రధాన కార్యాలయం సింగపూర్ కాబట్టి మేము అక్కడ ప్రాఫిట్ అర్న్ చేస్తున్నామని చెప్పి ట్యాక్సెస్ ఎగ్గొడుతుంది. సో ఇదే బేస్ ఎరోషన్ అండ్ ప్రాఫిట్ షిఫ్టింగ్ ప్రాబ్లం అనమాట. ఈ ప్రాబ్లమ్ని తీసేయడం కోసం గ్లోబల్ మినిమం కార్పొరేట్ ట్యాక్స్ ఉండాలన్నటువంటి అభిప్రాయంతో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా దీన్ని ప్రమోట్ చేస్తుంది. OECD ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ ఈ సంస్థ, దీని యొక్క హెడ్ ఆఫీస్ ఎక్కడ? వెరీ ఇంపార్టెంట్. OECD హెడ్ ఆఫీస్ ప్యారిస్లో ఉంది, ఫ్రాన్స్లో. సో ఈ సంస్థ కూడా పెద్ద పెద్ద మేజర్ ఎకానమీస్తో దాదాపు 140 దేశాల ఆర్థిక వ్యవస్థలతో అంటే 140 దేశాలతో చర్చలు జరుపుతోంది. సో వీటినే పిల్లర్ 2 డిస్కషన్స్ అని కూడా అంటారు. పిల్లర్ 2 డిస్కషన్స్ అని ఏదైనా ఎగ్జామ్లో అడిగితే దేనికి సంబంధించినవి అంటే మినిమం గ్లోబల్ కార్పొరేట్ ట్యాక్స్. ఇప్పుడు న్యూస్లో ఏముంది? G7 కంట్రీస్ కూడా మినిమం గ్లోబల్ కార్పొరేట్ ట్యాక్స్కి మద్దతు ఇస్తున్నాయి అన్నటువంటిది న్యూస్ అనమాట. అండ్ OECD గురించి మాట్లాడుకున్నాం కాబట్టి ప్యారిస్ హెడ్ క్వార్టర్స్. OECDలో మొత్తం ఎన్ని దేశాలు ఉన్నాయి? ఇప్పుడు 38 మెంబర్స్ ఉన్నారు. సో 38th మెంబర్ వెరీ ఇంపార్టెంట్, ఇటీవల జాయిన్ అయింది. నోట్ చేసుకోండి, చాలా ఇంపార్టెంట్. కోస్టారికా ఇస్ ద 38th మెంబర్ ఆఫ్ OECD. కోస్టారికా దేశం ఈ మధ్య OECDలో 38th మెంబర్గా జాయిన్ అయింది. అయితే ఇది ఎగ్జామ్లో ఈ టాపిక్లో ఏవేవి ఇంపార్టెంట్? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఎంత? 15% మినిమం ట్యాక్స్ ప్రపోజ్ చేస్తుంది. అండ్ బేస్ ఎరోషన్ అండ్ ప్రాఫిట్ షిఫ్టింగ్ అనేది స్టాటిక్ ఎకనామిక్స్లో చాలా ఇంపార్టెంట్ మీకు ఎకానమీకి సంబంధించి. అంతేకాకుండా ఇండియాలో కార్పొరేట్ ట్యాక్స్ ఏ విధంగా ఉంది? ఇప్పుడు కార్పొరేట్ ట్యాక్స్ కాంటెక్స్లో మనం మాట్లాడుతున్నాం కాబట్టి మనం ప్రతి దానికి దాదాపు బ్యాక్గ్రౌండ్ అనలైజ్ చేస్తాం కాబట్టి ఇండియాలో కార్పొరేట్ ట్యాక్స్ ఏ విధంగా ఉన్నది మనం ఒకసారి చూద్దాం. ఇండియాలో 2019-20కి ముందు 35 ఉండేది, అప్రాక్సిమేట్గా 35 ఉండేది, ఇంక్లూడింగ్ మిగతా సర్చార్జెస్ అన్నీ కలుపుకొని అప్రాక్సిమేట్గా 35 ఉండేది. కానీ ఇప్పుడు కొత్తగా 2019-20 బడ్జెట్ నుంచి ఎఫెక్టివ్ రేట్ కొత్తగా ఎంత వచ్చింది అంటే నిజానికి 22% ప్రపోజ్ చేసింది. 22% ప్రపోజ్ చేస్తే 22%కి సర్చార్జెస్ అన్నీ కలుపుకొని ఎఫెక్టివ్ రేట్ 25.17% అయింది. అది ఎగ్జిస్టింగ్ కంపెనీస్కి. అదే న్యూ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉంటే కనుక వాటికి చాలా తక్కువ రేట్ ప్రపోజ్ చేసింది. ఇండియా తన బడ్జెట్లో 2019-20కి సంబంధించినటువంటి బడ్జెట్లో 15% స్టాచ్యుటరీ రేట్ ప్రపోజ్ చేసింది. ఎఫెక్టివ్గా సర్చార్జెస్ అన్నీ కలుపుకొని 17.16% అనమాట. అయితే మీరు ఒక విషయం గమనించాలి, ఈ కార్పొరేట్ ట్యాక్స్ రేట్స్ ఏవైతే మనం ఇప్పుడు చూస్తున్నామో 22 ఇంక్లూడింగ్ సర్చార్జెస్ అయితే 25.17 అండ్ 15 ఇంక్లూడింగ్ సర్చార్జెస్ 17.16 అనేవి ఇండియన్ కంపెనీస్కి. ఫారిన్ కంపెనీస్కి అయితే 40%, 50% రెండు కేటగిరీస్కి సంబంధించి సపరేట్గా ఉన్నాయి. అసలు ఇండియన్ కంపెనీకి ఫారిన్ కంపెనీకి తేడా ఏంటి? ఫారిన్ కంపెనీ అంటే విచ్ ఈజ్ నాట్ రిజిస్టర్డ్ అండర్ ద కంపెనీస్ యాక్ట్ ఆఫ్ ఇండియా. ఇండియాలో కంపెనీస్ యాక్ట్ తరపున నమోదు చేసుకోబడనటువంటి కంపెనీస్ ఫారిన్ కంపెనీస్ యాక్ట్తో రిజిస్టర్ చేసుకుంటే అవి ఇండియన్ కంపెనీస్ అనమాట.
మరి ఈ ట్యాక్స్ దేని మీద విధిస్తారు? ఆ కంపెనీస్ యొక్క ఇన్కమ్ మీద. సో ఏ ఇన్కమ్ మీద? వాటి ప్రాఫిట్స్ మీద, క్యాపిటల్ గెయిన్స్ మీద, అంతేకాకుండా ఏవైనా వాళ్ళ ప్రాపర్టీస్ రెంట్కి ఇస్తే వాటి మీద, అండ్ వాళ్ళ యొక్క డివిడెండ్ ఇంట్రెస్ట్ల మీద కూడా ఈ ప్రాఫిట్ ఉంటుందన్నమాట. సో మీకు ఒక ఇంపార్టెంట్ ఇంకో క్వశ్చన్, కార్పొరేట్ ట్యాక్స్ డైరెక్ట్ ట్యాక్సా ఇండైరెక్ట్ ట్యాక్సా? ఖచ్చితంగా డైరెక్ట్ ట్యాక్స్. ఎందుకంటే కంపెనీస్ డైరెక్ట్గా వాటి మీదే ట్యాక్స్ పడుతుంది, వాళ్ళే పే చేస్తారు. ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే నిజానికి పే చేసేది ఒకళ్ళు, ట్యాక్స్ వేసేది వేరే చోట. సో అలా ఉన్నప్పుడు దాన్ని ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటారు. అది జిఎస్టీ ఎగ్జాంపుల్ మీకు అందరికీ ఎకానమీలో తెలిసే ఉంటుంది. సో మనము ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ఏ సంవత్సరంలో? 1961. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961. ఆ చట్టం ప్రకారం కార్పొరేట్ ట్యాక్స్ను విధించడం జరుగుతుందన్నమాట. ఇక్కడ న్యూ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అంటే వాటికి ఒక డెఫినేషన్ కూడా ఇచ్చింది. న్యూ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అంటే అక్టోబర్ 2019 తర్వాత ఇన్కార్పొరేట్ అయ్యి అండ్ మార్చ్ 2023 లోపల వాళ్ళ యొక్క ఆపరేషన్స్ ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తే అలాంటి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ మీద ట్యాక్స్ చాలా తక్కువ ఉంటుంది. స్టాచ్యుటరీ రేట్ 15%, సర్చార్జెస్ వీటన్నిటితో కలుపుకొని 17.16%. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ 22%, ఈ తగ్గించినటువంటి ట్యాక్స్ రేట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎవరైతే ఇతర కన్సెషన్స్ సబ్సిడీస్ తీసుకోకుండా ఉన్నటువంటి కంపెనీస్కి మాత్రమే అప్లికబుల్. వేరే కన్సెషన్స్ కూడా మేము పొందాలి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అనుకుంటే వాళ్ళు పాత రేట్లనే ఫాలో అవ్వాల్సి ఉంటుంది. పాత రేట్స్ ఏవి ఇక్కడ చూసాం కదా, ఈ రేట్స్ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. కొత్త తగ్గించినటువంటి కార్పొరేట్ ట్యాక్స్ స్లాబ్స్లోకి రావాలి అంటే వాళ్ళు ఇతర కన్సెషన్స్ ఏవి ఇండియన్ గవర్నమెంట్ నుంచి తీసుకోవడానికి అర్హులు కారు. వెరీ ఇంపార్టెంట్ ఈ పాయింట్ కూడా. సో అర్థమైంది కదండి కార్పొరేట్ ట్యాక్స్ ఏంటి, ఇండియాలో కార్పొరేట్ ట్యాక్స్ స్లాబ్స్ ఏ విధంగా ఉన్నాయి. ఇప్పుడు యుఎస్ గ్లోబల్ మినిమం కార్పొరేట్ ట్యాక్స్ ప్రతిపాదించింది 15% అని చెప్పి. సో దానికి మిగతా దేశాలు ఒప్పుకుంటాయో లేదో మనం వేచి చూడాల్సి ఉంది. ఎందుకు మినిమం ట్యాక్స్ రేట్ అని కూడా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను తర్వాత మీకు క్లారిఫై చేస్తాను. ట్యాక్స్ ఆమ్నెస్టీ స్కీమ్. సో నిర్మలా సీతారామన్ గారు మొన్న ఒక ఫ్యూ డేస్ బ్యాక్ 43rd జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్లో ట్యాక్స్ ఆమ్నెస్టీ స్కీమ్ని ప్రతిపాదించారు. సో ఆమ్నెస్టీ స్కీమ్స్ అంటే ఏవైనా ట్యాక్సెస్ పే చేయకుండా ఉండి చాలా సంవత్సరాలుగా ఉన్న వాళ్లకు కొన్ని రిలీఫ్ మెజర్స్ ఇస్తారనమాట, అంటే కొన్ని రిలాక్సేషన్స్ ఇస్తారు. అలాంటి స్కీమ్నే ఆమ్నెస్టీ స్కీమ్స్ అంటారు. జనరల్గా ఇవి ట్యాక్స్ మీద ఇస్తూ ఉంటారు. ఇప్పుడు 2017 నుంచి ఎవరైతే జిఎస్టీస్ రిటర్న్స్ ఫైల్ చేయకుండా ఉంటారో, పే చేయకుండా ఉంటారో అలాంటి వాళ్ళకు కొన్ని రిలీఫ్ మెజర్స్ ప్రొవైడ్ చేశారు, అంటే రిలాక్సేషన్ ఇచ్చారనమాట. వాళ్ళు కట్టాల్సినటువంటి లేట్ ఫీని చాలా కన్సిడరబుల్గా తగ్గించేసి మినిమం లేట్ ఫీ మాత్రమే ప్రొవైడ్ చేసి ఈ లేట్ ఫీ పే చేసి మీరు 2017 నుంచి ఇప్పటి వరకు పే చేయాల్సినటువన్నీ క్లియర్ చేయొచ్చు అని చెప్పి ట్యాక్స్ ఆమ్నెస్టీ స్కీమ్ని నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టారు. ఎప్పుడు ప్రతిపాదించారు? 43rd జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్లో. సో జిఎస్టీ కౌన్సిల్, సో మీకు అందరికీ తెలుసు జిఎస్టీ రేట్స్ ఏవైతే ఉన్నాయో రకరకాల కేటగిరీస్ ఆఫ్ వస్తువులకు కానీ సేవలకు కానీ ఎంత జిఎస్టీ అమలు చేయాలన్నటువంటిది డిసైడ్ చేసేటువంటి కౌన్సిల్ ఏది? జిఎస్టీ కౌన్సిల్. వస్తు సేవా పన్నుల మండలి జిఎస్టీ కౌన్సిల్. జిఎస్టీ కౌన్సిల్ అనేది స్టాచ్యుటరీ బాడీయా, కాన్స్టిట్యూషనల్ బాడీయా? ఇట్ ఈస్ డెఫినెట్లీ అ కాన్స్టిట్యూషనల్ బాడీ, రాజ్యాంగబద్ధమైనటువంటి వ్యవస్థ. ఎందుకు? ఆర్టికల్ 279A ఆర్టికల్ 279A నుంచి ఇది పవర్స్ తీసుకుంటుంది. వెరీ ఇంపార్టెంట్. జిఎస్టీ కౌన్సిల్ ఇస్ ఎ కాన్స్టిట్యూషనల్ బాడీ అండర్ ఆర్టికల్ 279A. ఇది రికమెండేషన్స్ చేస్తుంది యూనియన్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్కి జిఎస్టీ మీద ఏ కేటగిరీస్ ఆఫ్ వస్తువుల మీద ఎంతెంత ట్యాక్స్ వేయాలన్నటువంటి రికమెండేషన్స్ చేస్తుంది. అండ్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, చాలా ఎగ్జామ్స్లో వచ్చేటువంటి క్వశ్చన్, హూ విల్ చైర్ జిఎస్టీ కౌన్సిల్? ఎవరు జిఎస్టీ కౌన్సిల్కి అధ్యక్షత వహిస్తారు? యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్, కేంద్ర ఆర్థిక మంత్రి అధ్యక్షత వహిస్తారు. ఇప్పుడున్నటువంటి ఆర్థిక మంత్రి ఎవరు? నిర్మలా సీతారామన్ గారు. అంతేకాకుండా అందులో మెంబర్స్గా ఎవరుంటారు? మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫినాన్స్ అండ్ రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఆర్థిక మంత్రులు దాంట్లో మెంబర్స్గా ఉంటారనమాట. సో వీళ్ళందరూ కలిసి నిర్ణయం తీసుకుంటారు. సో వాళ్ళందరూ కలిసి ఓటింగ్ పెట్టినప్పుడు మెజారిటీ ఆఫ్ నాట్ లెస్ దాన్ 3/4 ఆఫ్ ద వెయిటెడ్ ఓట్స్, 3/4 ఓటింగ్తో నెగ్గాలి. ఆ డెసిషన్స్ ఏవైతే తీసుకున్నారో అవి పాస్ అవ్వాలి. అంటే జిఎస్టీ కౌన్సిల్లో నిర్ణయాలు ఎంత ఓటింగ్తో నెగ్గాలి? 3/4 ఓటింగ్తో. కానీ ఈ ఓట్స్ ఏ విధంగా అలొకేట్ చేస్తారంటే సెంట్రల్ గవర్నమెంట్కి 1/3 ఆఫ్ ద టోటల్ ఓట్స్ ఉంటాయి, స్టేట్ గవర్నమెంట్స్కి వచ్చి 2/3 ఆఫ్ ద టోటల్ ఓట్స్ ఉంటాయి. చూసారా, స్టేట్ గవర్నమెంట్స్ రిప్రజెంటేటివ్స్కే ఎక్కువ వెయిటేజ్ ఇచ్చారు.
అందుకే దీన్ని ఎక్స్పర్ట్స్ ఏం చెప్తారంటే ఒక ఫెడరల్ కౌన్సిల్, అంటే రాష్ట్రాలకు కూడా ప్రాముఖ్యత ఇచ్చేటువంటి కౌన్సిల్. అందుకే జిఎస్టీ కౌన్సిల్ ఇస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ క్లాసిక్ ఎగ్జాంపుల్ ఆఫ్ కోఆపరేటివ్ ఫెడరలిజం అని చెప్పి చెప్తారు. సో అర్థమైంది కదండి, ట్యాక్స్ ఆమ్నెస్టీ స్కీమ్ అంటే ఏంటి, జిఎస్టీ కౌన్సిల్ అంటే ఏంటి. కొన్ని రోజులుగా 5th జనరేషన్ టెక్నాలజీ దీని మీద ఇష్యూ జరుగుతూ ఉంది. ఈ ఇష్యూ ఏంటో ఒకసారి చూద్దాం. జూహీ చావ్లా, యాక్టర్ జూహీ చావ్లా, ఆమె ఒక పిటిషన్ వేసింది. ఎక్కడ, ఢిల్లీ హైకోర్టులో. ఏమని పిటిషన్ వేసింది, మనము 5Gని అడాప్ట్ చేసుకోబోయే ముందు, మన భారతదేశంలో 5Gని అమలు చేసే ముందు, 5G టెక్నాలజీని ఇంప్లిమెంట్ చేసే ముందు 5G వల్ల వచ్చేటువంటి నష్టాలేంటి, మానవుని యొక్క ప్రాణానికి కావచ్చు, పర్యావరణానికి జరిగేటువంటి ముప్పు కావచ్చు, అంతేకాకుండా పశుపక్షాదులకు కలిగేటువంటి హాని కావచ్చు, వీటన్నిటిని కూడా ఒకసారి బేరీజు వేసుకోండి. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా చాలామంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు 5G వల్ల చాలా నష్టాలు ఉండేటువంటి అవకాశం ఉందని చెప్పి, ముఖ్యంగా క్యాన్సర్స్ వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి మాట్లాడుతున్న తరుణంలో మీరు ఒకసారి 5Gని అంచనా వేయండి అని చెప్పి జూహీ చావ్లా ఒక పిటిషన్ వేసింది. ఎందుకో 5G టెక్నాలజీని ఇంప్లిమెంట్ చేయకుండా ఆపమని చెప్పి. కానీ ఢిల్లీ హైకోర్టు ఈరోజు న్యూస్లో వచ్చింది, జూహీ చావ్లా యొక్క పిటిషన్ను తోసిపుచ్చింది. ఢిల్లీ హైకోర్టు డిస్మిస్డ్ హర్ పిటిషన్. ఏమని చెప్పింది, ఈ పిటిషన్లో సీరియస్నెస్ లేదు, ఇది కేవలం పబ్లిసిటీ జిమ్మిక్ అని చెప్పి ఢిల్లీ హైకోర్టు చెప్పింది. అయితే ఇప్పుడు మనం డిస్కస్ చేయాల్సింది, నిజంగానే 5G వల్ల ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారో ఒకసారి మనం మాట్లాడుకుందాం. ఈరోజు ఈనాడులో దీని మీద ఎడిటోరియల్ కూడా వచ్చింది, 5Gపై భయాందోళనలు అని చెప్పి ఈనాడులో ఎడిటోరియల్ కూడా వచ్చింది. మీకు టైం ఉంటే చదవండి, లేకపోతే ఇందులో ఉన్న పాయింట్స్ నేను బ్రీఫ్గా ఇప్పుడు డిస్కస్ చేస్తాను. ఎలాగూ IARC వెరీ ఇంపార్టెంట్. ఈ 5G ఇష్యూస్కి సంబంధించి IARC వార్తల్లో ఉంది. వాట్ ఈజ్ IARC? ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఆఫ్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్. వీళ్ళు ఏం చెప్పారు కొన్ని రోజుల కిందట అంటే, రేడియో ఫ్రీక్వెన్సీ వల్ల మానవుని యొక్క మెదడుకు సంబంధించినటువంటి క్యాన్సర్స్ కావచ్చు, లేదా మెదడు దెబ్బతినేటువంటి అవకాశం ఉందని చెప్పి ఇటీవల తన డౌట్స్ని వ్యక్తపరిచింది IARC. వాట్ ఈజ్ IARC? ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఆఫ్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్. కానీ అది కంక్లూజివ్ ఎవిడెన్స్ కాదు. దీని మీద ఇంకాస్త పరిశోధనలు మేము చేసి కంక్లూడ్ చేయాల్సి ఉంది. కానీ ప్రైమాఫాసిగా డైరెక్ట్గా చూస్తే కనుక రేడియో ఫ్రీక్వెన్సీ వల్ల ప్రమాదం ఉందని చెప్పి మాట్లాడింది. అయితే మనం ఇప్పుడు రేడియో ఫ్రీక్వెన్సీస్ వాడుతూనే ఉన్నాం, 3Gలో కావచ్చు, 4Gలో కావచ్చు. కానీ 5Gలో ఇంకా ఎక్కువ పవర్ఫుల్ ఫ్రీక్వెన్సీ బ్యాండ్ని వాడబోతున్నాము, హై ఫ్రీక్వెన్సీస్ వాడుతున్నాం. కాబట్టి దానివల్ల క్యాన్సర్ వచ్చేటువంటి అవకాశం ఇంకా ఎక్కువ ఉంటుందని చెప్పి IARC చెప్తుంది. ముఖ్యంగా మెదడుకు సంబంధించినటువంటి క్యాన్సర్స్ రావచ్చని చెప్పి మాట్లాడుతున్నారు. ఈ భయాందోళనలు ఏవైతే ఉన్నాయో, ఈ అనుమానాలు ఏవైతే ఉన్నాయో ప్రపంచవ్యాప్తంగా చాలామంది శాస్త్రవేత్తలు కూడా వ్యక్తపరిచి ఆయా దేశాల గవర్నమెంట్స్కి పిటిషన్స్ సబ్మిట్ చేశారనమాట. దాదాపు 44 దేశాల శాస్త్రవేత్తలు పిటిషన్స్ సబ్మిట్ చేశారు. అంతేకాకుండా ఆపోజిట్ కూడా ఉన్నారు. అంటే వేరే వర్గానికి చెందినటువంటి శాస్త్రవేత్తలు ఏం చెప్తారంటే, ఈ అనుమానాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కేవలం అనుమానాలు మాత్రమే, నిజాలు కాదు. 5G ఏమీ అంత ప్రమాదకరం కాదు. 3G 4Gలతో పోలిస్తే అంత ప్రమాదం ఏం కాదు. కానీ 3G 4G ఎంత ప్రమాదం అనుకుంటారో ఇది అంతే ప్రమాదం, కానీ ఎక్కువ ప్రమాదం వాటిల్లేటువంటి అవకాశం ఉందనే వాదన తప్పు. ఎందుకంటే 5G రేడియేషన్ ఇస్ నాన్ అయనైజింగ్. ఇది నాన్ అయనైజింగ్ రేడియేషన్ కాబట్టి నాన్ అయోనైజింగ్ రేడియేషన్. మీకు తెలుసు అయానీకరణ అంటే అయనైజేషన్ చేయలేనటువంటి రేడియేషన్ కాబట్టి మన యొక్క DNAని కానీ మన బాడీలోని సెల్స్ కానీ ఇది బ్రేకప్ చేయలేదు. అందువల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం లేదు. దీనికి సంబంధించినటువంటి ఎవిడెన్సెస్ కూడా లేవని కొంతమంది శాస్త్రవేత్తల వాదన. WHO కూడా, మన ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఈ వాదనని బలపరుస్తూ ఇంతవరకు 3G కానీ 4G కానీ 5G కానీ వాడడం వల్ల క్యాన్సర్ వస్తుందన్నటువంటి కన్క్లూజివ్ ఎవిడెన్స్ లేదు అని చెప్పి ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా చెప్పింది. సో అర్థమైంది కదండి. కొంతమంది శాస్త్రవేత్తలేమో దీనివల్ల మెదడు క్యాన్సర్లు వచ్చే అవకాశం ఉంది, అంతేకాకుండా పశుపక్షాదులు మరణించేటువంటి అవకాశం ఉంది. మనము రోబో 2 మూవీలో కూడా చూసాం, పక్షులు అంతరించిపోవడానికి కారణం టవర్స్ అని చెప్పి చెప్తున్నారు. ముఖ్యంగా ఈ 5Gలో హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ, ఎక్కువ ఫ్రీక్వెన్సీ వాడుతున్నాం కాబట్టి టవర్స్ ఇంకా దగ్గరగా ఎక్కువగా ఇన్స్టాల్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుందని చెప్తున్నారు. సో దీనివల్ల ఇంకా పక్షులకు నష్టం వాటిల్లేటువంటి ప్రమాదం ఉందని చెప్పి చాలామంది శాస్త్రవేత్తలు హెచ్చరించారు. సో ఈ పాయింట్స్ అర్థమయ్యాయి కదండి. ఈ 5G గురించి మనం మాట్లాడుకుంటే 5G నెట్వర్క్స్ అనేది చాలా ఫాస్ట్ ఇంటర్నెట్ వాడడం కోసం మనం తీసుకొస్తున్నటువంటి టెక్నాలజీ. 5G టెక్నాలజీ 4G కంటే కూడా చాలా ఎక్కువ స్పీడ్స్ని అచీవ్ చేస్తుంది. ఇప్పుడు 4Gలో ఇంటర్నెట్ స్పీడ్ మ్యాక్సిమం ఎంత ఉంటుందంటే 1 Gbps ఉంటుంది. చూడండి ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. మ్యాక్సిమం స్పీడ్ దట్ కెన్ బి అచీవ్డ్ ఇన్ 4G బ్యాండ్ అంటే 1 Gbps.
అయితే 5G టెక్నాలజీలో ఎంత వస్తుంది మ్యాక్సిమం స్పీడ్ అని చెప్తున్నారు అంటే అప్రాక్సిమేట్లీ 20 Gbps వరకు వెళ్ళొచ్చు. Gbps అంటే గిగాబిట్స్ పర్ సెకండ్ మీకు తెలుసు. సో 20 Gbps వరకు స్పీడ్ అచీవ్ చేయాలి అంటే స్పెక్ట్రమ్ ఎంత వాడతారు అంటే 30 to 300 GHz స్పెక్ట్రమ్, 30 to 300 GHz స్పెక్ట్రమ్ వెరీ ఇంపార్టెంట్. సో ఇంత స్పెక్ట్రమ్ వాడి ఇంత స్పీడ్ అచీవ్ చేయాలంటే చాలా ఎక్కువ యాంటెనాస్ ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. ఎందుకు ఇంత స్పీడ్స్ ఇప్పుడు అవసరం అవుతున్నాయి అంటే మన 4G మన 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్లో భాగంగా ఇప్పుడు వస్తున్నటువంటి టెక్నాలజీ ఎక్కువగా బిగ్ డేటా, రోబోటిక్స్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, వెరీ ఇంపార్టెంట్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ వస్తుంది. అంతేకాకుండా IoT, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, దీనికి సంబంధించి మనం నిన్న ఒకటి చూసాం, ఆంబీ ట్యాగ్ అని చెప్పి. ఎవరు డెవలప్ చేశారు? ఐఐటి రోపార్, పంజాబ్లో ఉన్నటువంటి ఐఐటి రోపార్ వాళ్ళు డెవలప్ చేసినటువంటి ఆంబీ ట్యాగ్. దేనికోసం? ఇది గూడ్స్ ఏవైతే ట్రాన్స్పోర్ట్ అవుతుంటాయో దాని యొక్క టెంపరేచర్ని రియల్ టైంలో మానిటర్ చేయడం కోసం. సో అది కూడా IoTకి ఒక ఎగ్జాంపుల్ అనమాట. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంటే మనం వాడేటువంటి ప్రతి వస్తువును స్మార్ట్ చేయడం, అంటే వాటిని ఇంటర్నెట్లోకి తీసుకురావడం, దీన్నే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంటారు. సో ఈ టెక్నాలజీ ఎక్కువ అవుతుంది కాబట్టి స్పీడ్ చాలా ఎక్కువ ఉండాలి, లేటెన్సీ తగ్గిపోవాలి. సో అందుకే 5Gకి అందరూ స్విచ్ అవుతున్నారు. సో అర్థమైంది కదండి 5G యొక్క ఇంపార్టెన్స్ అండ్ 5G మీద ఉన్నటువంటి భయాందోళనలు. 5G ఎంత స్పీడ్ ఉంది, 5G బ్యాండ్ ఏంటి, 3G 4Gకి 5Gకి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి. ఇప్పుడు 4Gలో మనం చూస్తున్నాం VoLTE. VoLTE అంటే వాయిస్ ఓవర్ లాంగ్ టర్మ్ ఎవల్యూషన్. ఇది కూడా ఇంపార్టెంట్. LTE ఎక్స్పాన్షన్ కూడా అడుగుతున్నారు ఎగ్జామ్స్లో. LTE అంటే లాంగ్ టర్మ్ ఎవల్యూషన్. సో ఈ LTEకి అప్గ్రేడేషనే 5G అనమాట. సో 5G టెక్నాలజీ LTEకి అప్గ్రేడేషన్ టెక్నాలజీ. ఇండియా అబ్స్టెయిన్డ్ ఫ్రమ్ UNHRC ఓట్. ఐక్యరాజ్య సమితి యొక్క మానవ హక్కుల పరిరక్షణ కమిషన్, ఐక్యరాజ్య సమితి యొక్క మానవ హక్కుల కమిషన్ ఓటింగ్ నుంచి ఇండియా గైర్హాజరైంది, అంటే వైదొలిగింది. ఎందుకు ఓటు వేయలేదు? ఇది దేనికి సంబంధించినటువంటి ఓటింగ్? ఇజ్రాయెల్ పాలస్తీన్ కాన్ఫ్లిక్ట్ సంబంధించి, ఇజ్రాయెల్ పాలస్తీన్ గొడవకు సంబంధించి ఇజ్రాయెల్ పాలస్తీనాలో ముఖ్యంగా గాజా ప్రాంతంలో, గాజా స్ట్రిప్లో ఎక్కువగా హ్యూమన్ రైట్స్ వైలేషన్స్కి పాల్గొనింది అన్నటువంటి రెజల్యూషన్ అనమాట. ఈ రెజల్యూషన్ మీద ఇండియా ఓటు వేయలేదు. ఇండియాతో పాటు 14 నేషన్స్ అబ్స్టెయిన్ ఫ్రమ్ ఓటింగ్. సో దీనికి సంబంధించి పాలస్తీన్ హోమ్ మినిస్టర్ కూడా ఈరోజు స్టేట్మెంట్ ఇచ్చారు. అది న్యూస్లో ఉంది. యాక్చువల్గా భారతదేశం తప్పు చేసింది, పాలస్తీన్ కాజ్కి నిలబడలేదు అని చెప్పి ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. సో ఆయన స్టేట్మెంట్ మనకు ఇంపార్టెంట్ కాదు. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఇండియా అబ్స్టెయిన్ ఫ్రమ్ UNHRC ఓటింగ్. అసలు UNHRC ఏంటి? ఐక్యరాజ్య సమితి యొక్క మానవ హక్కుల కమిషన్, యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కమిషన్. అండ్ హూ ఇస్ ద పర్మనెంట్ రిప్రజెంటేటివ్ టు UNSC? TS తిరుమూర్తి. ఈయన అరౌండ్ May 17th ఆ ప్రాంతంలో భారతదేశం యొక్క స్టాండ్ ఏంటి ఇజ్రాయెల్ పాలస్తీన్ ఇష్యూలో అని చెప్పి స్పష్టపరిచాడు. బట్ అందులో చాలామంది ఎక్స్పర్ట్స్ అనలైజ్ చేయడం, ఇండియా ఒక బ్యాలెన్స్డ్ ఎఫర్ట్, ఒక బ్యాలెన్స్డ్ స్టాన్స్ తీసుకుంది. ఏ రకంగా? కర్ర వెరకుండా పాము చావకుండా అన్నట్టు మనం ఇజ్రాయెల్కి సంపూర్ణ మద్దతు తెలపలేదు, పాలస్తీన్కి కూడా సంపూర్ణ మద్దతు తెలపలేదు. ఇంతకు ముందు వరకు మనం ఎప్పుడు కూడా పాలస్తీన్కి దాని యొక్క రైట్స్ దానికి ఉండాలి, పాలస్తీన్ సపరేట్ స్టేట్గా ఉండాలి అని చెప్పి వోసిఫరస్గా మాట్లాడే వాళ్ళు ఇప్పుడు మనం భారతీయురాలు ఒక కేరళకు సంబంధించినటువంటి మహిళ చనిపోయారని మనం మాట్లాడుకున్నాం కదా ఇజ్రాయెల్లో. దానికి సంబంధించినటువంటి సంతాపం ప్రకటించి తర్వాత మేము 2 స్టేట్ సొల్యూషన్స్, ఏదైతే ఇజ్రాయెల్ పాలస్తీన్కి సపరేట్ స్టేట్స్ ఉండాలన్నటువంటి సొల్యూషన్ ఎప్పటి నుంచో అనాదిగా నడుస్తుందో 2 స్టేట్ సొల్యూషన్కి భారత్ మద్దతు ఎప్పటికీ ఉంటుంది అని చెప్పి ప్రకటించింది. సో మనం ఇజ్రాయెల్కు చెడు కాకుండా, పాలస్తీన్ చెడు కాకుండా. క్యాస్ట్ కేటగిరీస్ ఫర్ NREGS పే, ఏదైతే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఉందో ఈ పథకానికి సంబంధించినటువంటి వేతనాలు ఇచ్చేటప్పుడు క్యాస్ట్ కేటగిరీస్ చేయమని చెప్పి వాళ్ళ యొక్క క్యాస్ట్ ప్రకారం ఆ వేతనాలు ఏవైతే ఇచ్చారో వాటిని క్లాసిఫై చేయమని చెప్పి స్టేట్స్ని కోరింది కేంద్ర ప్రభుత్వం. స్టేట్స్లో ఏవైతే ఇంప్లిమెంటేషన్ అధికారులు ఉన్నారో వాళ్ళని కోరింది. సో ఎందుకు అంటే 2021 అండ్ 22 నుంచి, 2021 ఆల్రెడీ అయిపోయింది, మనకు అందరికీ తెలుసు, March 31st అయిపోతుంది. సో 2021-22 ఇది. సో 2021-22 బడ్జెట్ నుంచి
ఎస్సీ ఎస్టీలకు ప్రత్యేక బడ్జెట్ కేటాయింపులు నరేగా స్కీమ్లో ఉండాలి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎందుకని చెప్తోంది అంటే ఈ నరేగా స్కీమ్లో ఎక్కువగా జనరల్ కేటగిరీస్కే వెళ్తున్నాయి. ఎస్సీ ఎస్టీస్కు ఎంత మేము ఆర్థికంగా సహాయం అందిస్తున్నామో ఒక లెక్క ఉండట్లేదు. కాబట్టి 21-22 ఆర్థిక సంవత్సరం నుంచి ఎస్సీ ఎస్టీలకు కూడా సపరేట్ క్లాసిఫికేషన్లో డివైడ్ చేసి వాళ్ళకు పేమెంట్స్ చేయాలి. దీనికి వాళ్ళకేమైనా పేమెంట్స్ డిఫరెంట్గా ఉంటాయా అన్నది ఏమీ క్లియారిటీ లేదు. గవర్నమెంట్ యొక్క నోటిఫికేషన్లో క్లియర్గా చెప్పలేదు. ఎస్సీ ఎస్టీస్కి డిఫరెన్షియల్ పేమెంట్ అని చెప్పలేదు. అందరికీ ఏదైతే ముందు నుంచి పేమెంట్స్ జరుగుతున్నాయో అదే పేమెంట్స్ ఉంటాయి. బట్ సపరేట్గా రికార్డ్ చేయమంటుంది. ఎందుకు? వాళ్ళకు ఎంత కేటాయింపులు జరుగుతున్నాయి, దాంట్లో నుంచి ఎంత ఖర్చు పెడుతున్నామో తెలుసుకోవడానికి అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ చెప్తుంది. దీనివల్ల వాళ్ళకు ఇంతకుముందు ఉన్నటువంటి పేమెంట్ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని కాంప్లికేట్ చేసిన వాళ్ళం అవుతాము, దీనివల్ల యూజ్ ఉండదు అని చెప్పి కొంతమంది ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. ఇది కొంతమంది యొక్క అభిప్రాయం. అయితే మనకు అది అవసరం లేదు. బట్ ఏ స్కీమ్కి సంబంధించి క్యాస్ట్ కేటగిరీస్ వైజ్లో డివైడ్ చేయమని కేంద్ర ప్రభుత్వం కోరింది? మహాత్మా గాంధీ నరేగా. ఇది ఇంపార్టెంట్ మీకు. సో ఇది ఇవాళ హిందూలో వచ్చినటువంటి ఆర్టికల్. సో మహాత్మా గాంధీ నరేగా స్కీమ్కి 21-22 నుంచి సపరేట్గా బడ్జెట్లో కేటాయింపులు జరుగుతున్నాయి క్యాస్ట్ కేటగిరీస్ వైజ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి. కాబట్టి అధికారులను అడిగింది కేంద్ర ప్రభుత్వం. దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. సో ఎవరు నోటిఫికేషన్ ఇష్యూ చేస్తారు? రూరల్ డెవలప్మెంట్ మినిస్ట్రీ ఆబ్వియస్లీ. ఎందుకు? నరేగా స్కీమ్ రూరల్ డెవలప్మెంట్ మినిస్ట్రీ కింద ఉంటుంది. అండ్ హూ ఇస్ ద మినిస్టర్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్? నరేంద్ర సింగ్ తోమర్. వై నాట్ బై 100% వ్యాక్సిన్స్? సో మనం నిన్న క్లియర్గా డిస్కస్ చేసాం. సుప్రీంకోర్టు ఆల్రెడీ సెంటర్ని క్వశ్చన్ చేసిందని. ఈరోజు కూడా అది వార్తల్లో ఉంది. సో సుప్రీంకోర్టు సెంటర్ని ఏమడిగింది? మీరు 50% పర్చేస్ చేస్తున్నారు, 50% మాత్రం స్టేట్స్ కేటాయిస్తున్నారు. ఈ 50% మీరు పర్చేస్ చేసేటువంటి రేట్ ఏమో డిఫరెంట్గా ఉంటుంది. ఆ వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ స్టేట్స్కేమో అండ్ ప్రైవేట్ హాస్పిటల్స్ ఏవైతే పర్చేస్ చేస్తున్నాయో వాళ్ళందరికీ డిఫరెంట్ రేట్ ఇస్తున్నాయి. ఎందుకని? రాష్ట్రాలకు ఒక హక్కు, కేంద్రాలకు ఒక చట్టం ఉండకూడదు కదా. రాష్ట్రాలకు కేంద్రాలకు ఒకే రేట్ ఎందుకు ఇవ్వట్లేదు? ఒకవేళ వాళ్ళు ఎందుకు ఇవ్వట్లేదో మీరు 218 పేజ్ అఫిడవిట్లో మీరు క్లియర్గా ఏం చెప్పారు? మేము బల్క్గా అప్పుడు పర్చేస్ చేసాం phase 1 phase 2లో, అందుకు మాకు తక్కువకి ఇచ్చాయి. ఇప్పుడు రాష్ట్రాలు ఇండివిజువల్గా డీల్ చేస్తున్నాయి కాబట్టి ఎక్కువ రేట్కి ఇస్తున్నాయి అని చెప్పి మీరు మాట్లాడారు కదా. మరి సెంటరే ఇప్పుడు కూడా ఏదైతే phase 1 phase 2 వ్యాక్సినేషన్ ప్రోగ్రాంలో మీరే ముందుండి డ్రైవింగ్ పొజిషన్లో ఉండి 100% వ్యాక్సిన్ని పర్చేస్ చేశారు కదా, అలాగే ఇప్పుడు 18 to 44 years ఏజ్ వాళ్ళకి థర్డ్ ఫేజ్లో మీరు స్టార్ట్ చేసినప్పుడు కూడా ఎందుకు అలా ప్రొక్యూర్ చేయట్లేదు? 100% మీరే ప్రొక్యూర్ చేసి స్టేట్స్కి ఎందుకు డిస్ట్రిబ్యూట్ చేయకూడదు అని సెంటర్ క్వశ్చన్ చేసింది. సో మనం అన్నట్లే పెయిడ్ వ్యాక్సినేషన్ పాలసీ ఆర్బిట్రరీ అండ్ ఇర్రేషనల్. ముందు మీరు ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేశారు, ఇప్పుడు ఏదైతే స్టేట్స్కి పేమెంట్ చేయమంటున్నారు, ఒకవేళ సరే చేయమంటున్నారు, బట్ అది ఆర్బిట్రరీగా ఉంది, నిర్హేతుకంగా ఉంది, ఇర్రేషనల్గా ఉంది. ఒక హేతుబద్ధమైనటువంటి పాలసీ లేదు. ఎందుకంటే మీకేమో 150 రూపీస్కి ఇస్తే వాళ్ళకు 300-600 రూపీస్కి ఇస్తుంది అని చెప్పి సుప్రీంకోర్టు క్వశ్చన్ చేసింది. అండ్ 218 పేజ్ అఫిడవిట్ గురించి మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఆ అఫిడవిట్లో అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఆల్రెడీ ఆ గవర్నమెంట్స్ అనౌన్స్ చేశాయి అందరికీ టీకాలు ఉచితంగా ఇస్తామని చెప్పి. కాబట్టి ఈ ప్రైసింగ్ గురించి పెద్ద ఇష్యూ లేదు. కన్జ్యూమర్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే ప్రజల దృక్కోణంలో దీనికి పెద్ద ఇష్యూ లేదు అని చెప్పి సుప్రీంకోర్టు అఫిడవిట్లో సబ్మిట్ చేసింది కేంద్ర ప్రభుత్వం. దాన్ని ఇప్పుడు సుప్రీంకోర్టు అది కూడా క్వశ్చన్ చేసింది. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో నిజంగానే 100% ఫ్రీగా ఇస్తున్నారా? దీనికి సంబంధించినటువంటి అఫిడవిట్ని ఫైల్ చేయండి వితిన్ 2 weeks అని చెప్పి రాష్ట్రాలను క్వశ్చన్ చేసింది, రాష్ట్రాలను అడిగింది సుప్రీంకోర్టు. సో ఇది న్యూస్లో ఉంది. అంతేకాకుండా ఇంకొక న్యూస్ ఐటమ్, రిలేటెడ్ న్యూస్ ఐటమే, సుప్రీంకోర్టు ఇదే కేసులో డిజిటల్ డివైడ్ గురించి మాట్లాడింది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామ్కి. ఎందుకు? 18 to 44 years థర్డ్ ఫేజ్లో మీరు ఏదైతే అమలు చేస్తున్నారో దానికి సంబంధించి కోవిన్ యాప్లో ఎవరైతే రిజిస్టర్ చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే వ్యాక్సినేషన్ ఉంటుంది అని చెప్పి చెబుతున్నారు వ్యాక్సినేషన్ సెంటర్స్లో. ఎందుకు? ఇది ఎవరైతే డిజిటల్ లిటరసీ ఉండదో, అంటే డిజిటల్ అక్షరాస్యత ఎవరికైతే ఉండదో వాళ్ళకి డిసడ్వాంటేజెస్గా ఉంది కదా, వాళ్ళు దీన్ని యూటిలైజ్ చేసుకోలేరు కదా. అంటే సెంటర్ దానికి ఏం చెప్పిందంటే వాళ్ళ ఫ్రెండ్స్తోనో రిలేటివ్స్తోనో వీళ్ళు రిజిస్టర్ చేసుకుంటారు అని చెప్తే అప్పుడు సుప్రీంకోర్టు కొన్ని లెక్కలు చూపిందనమాట. అవి ఏ లెక్కలు ఒకసారి చూద్దాం. గ్రామీణ ప్రాంతాల్లో కేవలం 4% ఇళ్లలో
పట్టణాల్లో అయితే 23% ఇళ్లలో మాత్రమే కంప్యూటర్స్ ఉన్నాయి. మిగతా 96% ఆఫ్ హౌసెస్ ఇన్ విలేజెస్ డస్ నాట్ ఈవెన్ హ్యావ్ ఎ కంప్యూటర్ అవైలబుల్. అండ్ టౌన్స్లో చూస్తే 76%, అరౌండ్ 77% ఇళ్లలో కంప్యూటర్సే లేవు. అంతేకాకుండా 15 నుంచి 19 ఏళ్ల వయసు ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల్లో యువకులను చూస్తే 24%, పట్టణాల్లో అయితే 56%. వీళ్ళకు ఇంతమందికి మాత్రమే కంప్యూటర్ ఆపరేటింగ్ వచ్చు. ఈ లెక్కలు సుప్రీంకోర్టు ఒక సర్వే ఆధారంగా వాళ్ళకు సబ్మిట్ చేసినటువంటి అఫిడవిట్లోంచి చెప్పింది. సో 15 to 19 ఇయర్స్ ఏజ్ ఉన్నటువంటి విలేజ్ ఏరియాస్లో 24% మెంబర్స్ మాత్రం, అండ్ పట్టణాల్లో అయితే 56% మందికి మాత్రమే కంప్యూటర్ ఆపరేటింగ్ వచ్చు. సో హౌ డూ యూ ఎక్స్పెక్ట్ దెమ్ టు రిజిస్టర్ ఇన్ కోవిన్ యాప్ అండ్ కమ్ టు ద వ్యాక్సినేషన్ సెంటర్? మీరు ఏ విధంగా ఎక్స్పెక్ట్ చేస్తారు వాళ్ళు కోవిన్ యాప్లో రిజిస్టర్ చేసుకొని మాత్రమే రావాలి అని చెప్పి? అండ్ నేషన్ వైడ్గా చూస్తే దేశం మొత్తంలో ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్నటువంటి ఇల్లు కేవలం 24%. అంతేకాకుండా వైర్లెస్ డేటా సర్వీసెస్ వాడేటువంటి జనాభా 50% కంటే తక్కువగా ఉంది. సో మరి మిగతా వాళ్ళందరికీ కూడా ఇది డిసడ్వాంటేజెస్ కాదా? దీనివల్ల లాభం ఉంటుందా? కోవిన్ యాప్లో రిజిస్ట్రేషన్ చేసుకోలేనటువంటి అట్టడుగు వర్గాల, బలహీన వర్గాల పరిస్థితి ఏంటి అని చెప్పి సుప్రీంకోర్టు సెంటర్ని క్వశ్చన్ చేసింది. సో ఈ డేటా వెరీ ఇంపార్టెంట్. అంతేకాకుండా కోవిన్ యాప్ మీకు అందరికీ తెలుసు, అండ్ ఈ కాంటెక్స్ట్ కూడా ఎప్పటి నుంచో న్యూస్లో ఉంది కాబట్టి వీ షుడ్ హ్యావ్ బీన్ అప్రైజ్డ్ అబౌట్ ఇట్. మీకు ఖచ్చితంగా ఇది తెలిసి ఉండాలి. నెక్స్ట్ సుప్రీంకోర్టు ఆర్డరే ఇది కూడా. సో సుప్రీంకోర్టు ఆర్డర్స్ అని మనం చూస్తున్నాం ఇటీవల ఉన్నటువంటి. సో ఈరోజు న్యూస్లో ఉన్నటువంటిది, మనం ఇంతకుముందు ఢిల్లీ హైకోర్టు ఒక ఆర్డర్ ఇచ్చినట్టుగా చూసాం. ఏంటది? ఆక్సిజన్ డివైసెస్, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ ఏవైతే గిఫ్ట్గా ఫారిన్ నుంచి ఇండియాకి వస్తాయో, అంటే ఇండియాలోని వారు ఎవరైనా గిఫ్ట్గా ఇంపోర్ట్ చేసుకుంటే ఫారిన్ నుంచి, అలాంటి ఆక్సిజన్ డివైసెస్ మీద ట్యాక్స్ ఫ్రీ యాజ్ పర్ ది ఢిల్లీ హైకోర్టు ఆర్డర్. మనం మేలో సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ప్రకారం ఇంతకుముందు 28% ఉన్నటువంటి జిఎస్టీని 12%కు తగ్గించింది. అయితే దీన్ని కూడా ఛాలెంజ్ చేశారు ఒక పర్సన్, అరౌండ్ 85 ఇయర్స్ ఉన్నటువంటి ఒక వృద్ధుడు ఢిల్లీ హైకోర్టులో కేసు వేసి, మేము గిఫ్ట్ కింద తెచ్చుకున్నటువంటి ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ ఏదైతే ఉందో అది మా లైఫ్కి సంబంధించింది. సో ఇట్ ఈస్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు రైట్ టు లైఫ్, జీవించే హక్కుకు సంబంధించింది కాబట్టి దీని మీద ట్యాక్స్ వేయడం దారుణం, అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పి ఢిల్లీ హైకోర్టుకు వెళ్తే ఢిల్లీ హైకోర్టు అతనితో ఏకీభవించి ట్యాక్స్ ఉండకూడదు అని చెప్పి ఆర్డర్స్ పాస్ చేసింది. అయితే ఇప్పుడు మళ్ళీ సుప్రీంకోర్టు ఆ ఆర్డర్స్ మీద స్టే ఇచ్చింది. అంటే నౌ వాట్ ఈస్ ద ట్యాక్స్ ఆన్ ఆక్సిజన్ డివైజెస్? నౌ 12%. జస్ట్ ఈ అప్డేట్ కోసం మాత్రమే ఈ ఆర్డర్ నేను న్యూస్లో జాయిన్ చేశాను. అండ్ ఇంకొక సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏంటి అంటే సెక్షన్ 124A సంబంధించి మనము కరెంట్ అఫైర్స్లో రఘురామకృష్ణం రాజుకు సంబంధించినటువంటి న్యూస్ నేను యాడ్ చేశాను. అది పొలిటికల్ అయినప్పటికీ కూడా కేవలం సెక్షన్ 124A అండ్ ఇతర 2 సెక్షన్లు, సెక్షన్ 153 అండ్ అరౌండ్ సెక్షన్ 505, వాటికి సంబంధించినటువంటి అవగాహన మీకు ఉండాలి అని చెప్పి నేను ఆ న్యూస్ని యాడ్ చేశాను అప్పట్లో. సో సెక్షన్ 124A వెరీ ఇంపార్టెంట్. రాజద్రోహం కేసు అంటే సెడిషన్ కేస్, వెరీ ఇంపార్టెంట్, సెడిషన్. సో ఈ సెడిషన్ కేసు మీద రఘురామకృష్ణంరాజును ఏపీ గవర్నమెంట్ అరెస్ట్ చేసింది. ఆయన వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి ఎంపీ. ఆయన చాలా వల్గర్ కామెంట్స్ చేశాడు. అంతేకాకుండా ఆ కామెంట్స్ సెక్షన్ 124A ప్రకారం రాజద్రోహం కిందకి వస్తాయి, సెడిషన్ కిందకి వస్తాయి. గవర్నమెంట్ తీరును చాలా దారుణంగా తప్పుపట్టడం, అంతేకాకుండా గవర్నమెంట్ని, సిస్టమ్ని డీస్టెబిలైజ్ అయ్యేటువంటి మాటలు మాట్లాడడం లాంటివి చేస్తున్నాడు అని చెప్పి కేసు వేశారు. సో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే సెక్షన్ 124Aని చాలామంది మిస్యూజ్ చేస్తున్నారు, ముఖ్యంగా మీడియాకు సంబంధించి. సో సుప్రీంకోర్టు ఏ కేసుకు సంబంధించినటువంటి తీర్పులో ఇది చెప్పింది, రఘురామకృష్ణంరాజు యొక్క వల్గర్ కమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి మళ్ళీ ప్రచారం చేసినటువంటి TV5 ABN మీద కూడా రాజద్రోహం కేసు వేసింది ఏపీ గవర్నమెంట్. సో దానికి సంబంధించినటువంటి కేసులో రాజద్రోహం కేసును మిస్యూజ్ చేయకండి, ముఖ్యంగా మీడియా సంస్థల మీద రాజద్రోహం కేసు వేయడం మీద మేము ఒకసారి దాన్ని సమీక్షించాల్సినటువంటి అవసరం ఉంది. సుప్రీంకోర్టు విల్ రివ్యూ దట్ సెక్షన్ అని చెప్పింది. అంతేకాకుండా మనం మాట్లాడుకున్నాం ఐపీసీ సెక్షన్ ఎప్పటి కాలం నాటిది, 1860s నాటిది. సో అప్పుడు బ్రిటిష్ గవర్నమెంట్ మీద ఇండియా ప్రజలు ఏవైతే ఉన్నారో వాళ్ళు తిరుగుబాటు చేస్తూ వాళ్ళ మీద చేసేటువంటి తిరుగుబాటు చర్యలను అణగదొక్కడానికి కోసం ఏర్పాటు చేసినటువంటి సెక్షన్ అనమాట. సో అప్పటి సెక్షన్ను ఇప్పుడు మిస్యూజ్ చేయకూడదు అని చెప్పి సుప్రీంకోర్టు, మేము దాన్ని పునఃసమీక్షించాల్సినటువంటి అవసరం ఉంది, దాన్ని
కాంప్రహెన్సివ్గా రివ్యూ చేసి తర్వాత మేము తీర్పునిస్తామని చెప్పింది సుప్రీంకోర్టు. అయితే ఇందులో ఎగ్జామ్కి ఏమి ఇంపార్టెంట్ అని చెప్పాను. సెక్షన్ 124A, సెక్షన్ 153, 505 ఇంతకుముందు కూడా మనం మాట్లాడాం రఘురామకృష్ణరాజు కేసు గురించి మాట్లాడేటప్పుడు. 153, 505 సెక్షన్స్ దేనికి సంబంధించినవి? రిలీజియస్ కమ్యూనిటీస్కి మధ్య రిఫ్ట్ ఏర్పాటు చేయడం, అంటే రెండు కమ్యూనిటీస్ మధ్య వర్గ పోరును ప్రోత్సహించడం. సో ఇన్సైట్ వైలెన్స్ బిట్వీన్ టూ రిలీజియస్ కమ్యూనిటీస్. యాక్చువల్గా ఏపీలో కన్వర్షన్స్ గురించి ఆయన మాట్లాడారు కాబట్టి సెక్షన్ 153, సెక్షన్ 505 ఐపీసీల కింద కూడా ఆయన్ను అరెస్ట్ చేశారని మాట్లాడుకున్నాం. ఈ సెక్షన్స్ న్యూస్లో ఉన్నాయి కాబట్టి మీకు ఇంపార్టెంట్ ఎగ్జామ్స్కి. మోడల్ టెనెన్సీ యాక్ట్ ఈరోజు న్యూస్లో ఉంది. ఇది సెంట్రల్ గవర్నమెంట్ క్యాబినెట్ అప్రూవ్ చేసింది మోడల్ టెనెన్సీ యాక్ట్ని. సో ఎందుకు దీన్ని మోడల్ టెనెన్సీ యాక్ట్ అంటారు? ఇది ఒక నమూనా చట్టం అని ఎందుకు అంటున్నారు? టెనెన్సీ ఏదైతే ఉందో ఇవి ల్యాండ్స్ మీద కానీ సో బిల్డింగ్స్ మీద కానీ ఉంటుంది. జనరల్గా ఇది హౌసింగ్ రెంట్స్ గురించినటువంటి ఏర్పాటు చేసినటువంటి యాక్ట్. సో ల్యాండ్స్ కానీ బిల్డింగ్స్ కానీ స్టేట్ లిస్ట్లో ఉన్నటువంటి సబ్జెక్ట్స్ వెరీ ఇంపార్టెంట్. మీకు అందరికీ తెలుసు 7th షెడ్యూల్లో స్టేట్ సెంట్రల్ లిస్ట్, అంటే యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్, కాంకరెంట్ లిస్ట్ అని 3 లిస్టులు ఉంటాయి. అందులో స్టేట్ లిస్ట్లో ఉన్నవి ఏ పరిధిలోకి వస్తాయి? రాష్ట్ర ప్రభుత్వం యొక్క అధికారం కిందకు వస్తాయి. యూనియన్ లిస్ట్లో ఉంటే కనుక సెంట్రల్ గవర్నమెంట్ యొక్క పరిధిలోకి వస్తాయి. ల్యాండ్, బిల్డింగ్ ఈ రెండు కూడా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోకి వస్తాయి. కాబట్టి ఒక యాక్ట్ని సెంట్రల్ గవర్నమెంట్ పాస్ చేసి, అంటే పార్లమెంట్ పాస్ చేసి స్టేట్స్ని ఇంప్లిమెంట్ చేయమని అడగలేదు. మోడల్ యాక్ట్ని పాస్ చేసి ఈ మోడల్ను ఫాలో అవుతూ మీ స్టేట్స్లో మీ యాక్ట్స్ని ఇంప్లిమెంట్ చేసుకోండి అని మాత్రమే అడగగలదు. ఎందుకు? దిస్ ఈజ్ నాట్ ఇన్ ద సెంట్రల్ లిస్ట్, దిస్ ఈజ్ ఇన్ ద స్టేట్ లిస్ట్. ఈ చట్టం క్యాబినెట్ మాత్రమే పాస్ చేసింది. ఇప్పుడు ఇది పార్లమెంట్లోకి వెళ్తుంది, ఆ తర్వాత ఎప్పుడు న్యూస్లో ఉంటుంది. కాబట్టి దీని డీటెయిల్స్ పూర్తిగా మనం అప్పుడు డిస్కస్ చేద్దాం. నమూనా అని ఎందుకన్నారు అని చెప్పడానికి మాత్రం. అంతేకాకుండా దేనికోసం ఇది స్టార్ట్ చేస్తున్నారు? దాదాపు 11 మిలియన్ హౌసెస్ ఇప్పుడు దేశం మొత్తంగా దాదాపు 11 మిలియన్ హౌసెస్ వేకెంట్గా ఉన్నాయి, ఖాళీగా ఉన్నాయి. వాటన్నిటినీ తిరిగి వాడుకలోకి తీసుకురావడం కోసం ఒక చట్టం ఉండాలి. అంతేకాకుండా ఒక్కో స్టేట్స్లో ఒక్కో రకమైన చట్టం ఉంది. సరిగ్గా వాటిని నియంత్రీకరించేటువంటి వ్యవస్థ లేదు. కాబట్టి అలాంటి వ్యవస్థను ఒకటి తీసుకురావాలి. సో ఈ రెంట్స్ని ఏవైతే హౌసింగ్ రెంట్స్ ఉన్నాయో వాటిని ఇన్స్టిట్యూషనలైజ్ చేయాలి, వ్యవస్థాగతం చేయాలి అన్నటువంటి ఉద్దేశంతో మొదలుపెట్టినటువంటి యాక్ట్ మోడల్ టెనెన్సీ యాక్ట్. ఇది హౌసింగ్ రంగాన్ని ఇంప్రూవ్ చేయడం కోసం, అందరికీ హౌసెస్ ఉండడం కోసం. ఈ పాయింట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు? వాట్ ఈస్ ద గోల్ ఆఫ్ యూనియన్ గవర్నమెంట్? హౌసింగ్ ఫర్ ఆల్ బై 2022. ఇది ఈ కాంటెక్స్ట్లో ఇది గుర్తొస్తుంది. హౌసింగ్ ఫర్ ఆల్ బై 2022 అన్నటువంటి నినాదం ఏదైతే ఉందో అందరికీ ఆశ్రయం కల్పించాలి. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద హౌసింగ్ ఫర్ ఆల్ బై 2022. సో దాన్ని అచీవ్ చేయడం కోసం కూడా టెనెన్సీ యాక్ట్ యూజ్ అవుతుంది అని సెంట్రల్ గవర్నమెంట్ చెప్తుంది. నెక్స్ట్ న్యూస్, అరుణ్ కుమార్ మిశ్రా చైర్మన్ ఆఫ్ NHRC, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్. మనము ఇందాకే UNHRC గురించి మాట్లాడుకున్నాం. అది ఐక్యరాజ్య సమితి యొక్క మానవ హక్కుల కమిషన్. అయితే మన జాతీయ మానవ హక్కుల కమిషన్ మన భారతదేశానికి సంబంధించి NHRC వెరీ ఇంపార్టెంట్. దీని యొక్క చైర్మన్గా ఎవరు నియమింపబడ్డారు? మాజీ న్యాయమూర్తి, సుప్రీంకోర్టు న్యాయమూర్తి అయినటువంటి అరుణ్ కుమార్ మిశ్రా. సో మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి అరుణ్ కుమార్ మిశ్రా అధ్యక్షుడిగా ఎంపిక కాబడ్డాడు జాతీయ మానవ హక్కుల కమిషన్కి. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. NHRC చైర్మన్ పదవి HL దత్తు గారు ఇంతకుముందు. ఈయన HL దత్తు ఎవరు? మాజీ CJI, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. ఆయన డిసెంబర్ 2020కి ఆయన యొక్క పదవీ కాలం ముగిసింది. అయితే అప్పటి నుంచి వేకెంట్గా ఉంది, ఎవరు ఆ పదవికి అపాయింట్ కాబడలేదు. ఇప్పుడు అరుణ్ కుమార్ మిశ్రా గారు చైర్మన్ ఆఫ్ NHRC. మనకందరికీ తెలుసు నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఎక్కడైతే హ్యూమన్ రైట్స్ వైలేషన్స్ జరుగుతుంటాయో లేదా మానవుల యొక్క మన పౌరుల యొక్క హ్యూమన్ రైట్స్కి ఎక్కడైనా భంగం అని తెలిస్తే దాని మీద చర్యలు తీసుకోవడానికి ఏర్పాటు చేయబడ్డ సంస్థే నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్. ఇండియాస్ ఫిస్కల్ డెఫిసిట్ వెరీ ఇంపార్టెంట్. కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్. సో కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ రిలీజ్ చేసినటువంటి స్టాటిస్టిక్స్ ప్రకారం భారతదేశం యొక్క ఫిస్కల్ డెఫిసిట్ ఎంత ఉంది? వెరీ ఇంపార్టెంట్. 2020-21 ఆర్థిక సంవత్సరానికి, అంటే ఇటీవల ముగిసినటువంటి ఆర్థిక సంవత్సరానికి భారతదేశం యొక్క ఫిస్కల్ డెఫిసిట్ 9.3%. వెరీ ఇంపార్టెంట్. అయితే బడ్జెట్లో ఎస్టిమేట్ చేసినటువంటి ఎంత డెఫిసిట్? 9.5% ఎస్టిమేట్ చేశారు. అంచనా కంటే తక్కువే వచ్చింది, 9.3%. రెవెన్యూ డెఫిసిట్ ఎంత?
7.42%. వెరీ ఇంపార్టెంట్. ఈ రెండు స్ట్రైట్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. సో వాట్ ఈస్ ద ఫిజికల్ డెఫిసిట్ ఆఫ్ ఇండియా? 9.3%. రెవెన్యూ డెఫిసిట్ ఎంత? 7.42%. అయితే ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటి? ఫిజికల్ డెఫిసిట్ అంటే టోటల్ డెఫిసిట్, అంటే ప్రభుత్వం యొక్క ఖర్చులు అంతేకాకుండా ఆదాయం. సో ఆదాయం నుంచి ఖర్చులు తీసేస్తే వచ్చేదే డెఫిసిట్. అయితే రెవెన్యూ డెఫిసిట్ అంటే ప్రభుత్వం యొక్క రెవెన్యూ ఎక్స్పెండిచర్కి సంబంధించింది. అంటే రెవెన్యూ ఇన్కమ్, రెవెన్యూ ఎక్స్పెండిచర్ మధ్య ఉన్నటువంటి డిఫరెన్సే, వ్యత్యాసమే రెవెన్యూ డెఫిసిట్. అయితే ఫిజికల్ డెఫిసిట్లో రెవెన్యూ డెఫిసిట్ కంటే ఇంకేం అడిషనల్గా ఉంటుంది? క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కూడా యాడ్ అవుతుంది. సో క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి రెవెన్యూ ఎక్స్పెండిచర్కి డిఫరెన్స్ ఏంటి? మీరు ఇండియన్ ఎకానమీలో చదివే ఉంటారు. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఏవైనా అసెట్స్ క్రియేట్ చేయడానికి లేదా అసెట్స్ పర్చేస్ చేయడానికి వాడినటువంటి ఎక్స్పెండిచర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఆ అసెట్స్ ద్వారా ఫ్యూచర్లో ఇంకాస్త రెవెన్యూ జనరేట్ చేయడానికి యూజ్ అవుతాయి. అవి తరుగుదలకు లోను కాకుండా. వెరీ ఇంపార్టెంట్. అయితే రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే కేవలం మెయింటెనెన్స్కి సంబంధించినటువంటి ఎక్స్పెండిచర్ అండ్ ఆపరేషనల్ ఎక్స్పెండిచర్, అంటే ఒక రంగాన్ని లేదా ఒక ఇన్స్టిట్యూషన్ని, ఒక ఇండస్ట్రీని నడిపించాలంటే పెట్టేటువంటి ఆపరేషనల్ ఎక్స్పెండిచర్ రెవెన్యూ ఎక్స్పెండిచర్. సో రెవెన్యూ డెఫిసిట్ అంటే రెవెన్యూ ఇన్కమ్, రెవెన్యూ ఎక్స్పెండిచర్ల మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం. సో జపాన్ సాయంతో పట్టణాభివృద్ధి, ఇది కేంద్రం ఈ మధ్య నిర్ణయం తీసుకుంది. మన సస్టైనబుల్ సిటీస్ని డెవలప్ చేయడానికి, సుస్థిర పట్టణాలు డెవలప్ చేయడానికి జపాన్ యొక్క సహకారం తీసుకోవాలని చెప్పి కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. డైరెక్ట్ క్వశ్చన్స్ అడుగుతుంటారు. ఇండియన్ గవర్నమెంట్ తన యొక్క సిటీస్ని సస్టైనబుల్ చేయడం కోసం, సస్టైనబుల్ డెవలప్మెంట్ ఆఫ్ సిటీస్ కోసం ఏ దేశం యొక్క సహకారం కోరింది అంటే జపాన్ యొక్క సహకారం తీసుకోవాలని నిర్ణయించింది. అయితే ఇక్కడ ఏంటంటే 2007లో ఆల్రెడీ భారతదేశం యొక్క ల్యాండ్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ట్రాన్స్పోర్టేషన్, టూరిజం వీటన్నిటికీ సంబంధించినటువంటి ఒప్పందం ఒకటి ఉంది 2007లో. దాని యొక్క కాల పరిమితి ఇప్పుడు ముగియబోతుంది. అందువల్ల తిరిగి కొత్తగా ఒప్పందాన్ని కుదుర్చుకోవాలని చెప్పి నిర్ణయించుకుంది అని మంత్రివర్గం ఆమోదం తెలిపినట్లు ఈ న్యూస్లో వస్తుంది. అంతేకాకుండా మాల్దీవ్స్తో కూడా ఒక ఒప్పందం కుదిరిందని చెప్పి చెప్తున్నారు. సో ఇక్కడ మాల్దీవ్స్తో కూడా పట్టణాభివృద్ధికి సంబంధించినటువంటి ఒప్పందమే. సో ఏ దేశాలతో పట్టణాభివృద్ధికి ఒప్పందాలు కుదుర్చుకుంది? జపాన్తో అండ్ మాల్దీవ్స్తో. అయితే జపాన్ సహకారం తీసుకొని సుస్థిర పట్టణాభివృద్ధి సాధించాలని చెప్పి కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. WHO న్యూ లేబుల్స్ ఫర్ వైరస్ వేరియంట్స్. వెరీ ఇంపార్టెంట్. మనం ఇంతకుముందు చూసాం UK వేరియంట్ అని, బ్రెజిల్ వేరియంట్ అని. ఇలా భౌగోళిక స్థితిగతులను బట్టి ఒక వైరస్ యొక్క పేరుని చెప్పకూడదు. అలా చెప్పడం వల్ల ఆ దేశాన్ని కించపరిచినట్లుగా ఉంది అని చెప్పి భారత ప్రభుత్వం కూడా ఇండియన్ వేరియంట్ అని ఎవరు పిలవకూడదు. ఒకవేళ అలాంటి రెఫరెన్సెస్ ఏవైనా మీడియాలో కానీ సోషల్ మీడియాలో కానీ ఉంటే వాటిని రిమూవ్ చేయండి అని చెప్పి సోషల్ మీడియా వెబ్సైట్స్కి ఒక అల్టిమేటం జారీ చేసిందని మనం చూసాం. అయితే అప్పటి న్యూస్లోనే సౌమ్య స్వామినాథన్, WHO యొక్క చీఫ్ సైంటిస్ట్, ఏవైతే సైక్లోన్స్కి నేమింగ్ స్ట్రక్చర్ ఉందో అలాంటి నేమింగ్ విధానాన్ని, నామకరణ విధానాన్ని ఒక దాన్ని తీసుకురావాలి వైరస్ వేరియంట్స్ కూడా అని చెప్పి ఒక ప్రకటన చేసినట్లు కూడా చూసాం. అయితే ఇప్పుడు ప్రపంచ ఆరోగ్య సంస్థ కొత్త నేమింగ్ని తీసుకొచ్చింది. అవి గ్రీక్ ఆల్ఫాబెట్స్ని తీసుకొని నేమింగ్ ఉందన్నమాట. అంటే గ్రీక్ ఆల్ఫాబెట్స్ మనకు తెలుసు, ఆల్ఫా, బీటా, గామా, టీటా. సో ఈ ఆల్ఫాబెట్స్ సాయంతో కొత్త నేమింగ్ సిస్టమ్ని తీసుకొని వచ్చింది. మన ఇండియాలో ఉన్నటువంటి వేరియంట్స్ ఏవైతే B.1.617.1, 617.2 ఇది అర్లియర్ వేరియంట్, తర్వాత ఇండియాలో వచ్చింది అని చెప్పి నమ్మేటువంటి సెకండ్ వేరియంట్. ఈ రెండింటికి కూడా ఏ పేర్లు ఇచ్చింది అన్నటువంటిది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జామినేషన్స్. సో కాపా ఫర్ B.1.617.1 దిస్ ఈజ్ అర్లియర్ వేరియంట్, ముందు వచ్చినటువంటి ఇండియాలో పుట్టినటువంటి వేరియంట్. సెకండ్ వేరియంట్ B.1.617.2 దిస్ ఈజ్ నేమ్డ్ యాజ్ డెల్టా. సో దీని యొక్క పేరు డెల్టా. ఈ రెండు మీరు తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి. సో ఇది నేను వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యొక్క వెబ్సైట్ నుంచి తీసినటువంటి స్నిప్పింగ్స్ అనమాట. సో ఇందులో మీరు క్లియర్గా చూస్తే ఆల్ఫా, బీటా, గామా, డెల్టా. సో ఈ డెల్టా అనేది ఇండియా యొక్క వేరియంట్ B.1.617.2. ఈ 4 ఏవైతే ఉన్నాయో మనం ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నాం. వేరియంట్స్ ఆఫ్ కన్సర్న్ అని 4 వేరియంట్స్కి నేమ్ ఇచ్చింది WHO. ఈ నేమింగ్ సిస్టమ్ కంటే ముందు కూడా భారత ప్రభుత్వం కూడా చెప్పింది ఇండియన్ వేరియంట్ అని పిలవకండి. WHO ఇంతవరకు ఇండియన్ వేరియంట్ అని పిలవలేదు, కేవలం వేరియంట్ ఆఫ్ కన్సర్న్ అని మాత్రమే పిలిచింది. సో వేరియంట్ ఆఫ్ కన్సర్న్ అనేవి 4 ఉన్నాయి అని చెప్పి కూడా చెప్పుకున్నాం. అందులో UK వేరియంట్ ఉందని కూడా మనం మాట్లాడుకున్నాం. సో UK వేరియంట్ సౌత్ ఆఫ్రికా, బ్రెజిల్,
బ్రెజిల్, ఇండియా ఈ నాలుగిటిని వేరియంట్స్ ఆఫ్ కన్సర్న్ కింద క్లాసిఫై చేసింది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. అంతేకాకుండా వేరియంట్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ కింద ఒక 6 వేరియంట్స్ని క్లాసిఫై చేసింది. సో ఇందులో కాపా, సో కాపా ఈజ్ ఇండియాస్ ఫస్ట్ వేరియంట్ B.1.617.1. ఇది వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మాత్రమే, దిస్ ఈజ్ నాట్ వేరియంట్ ఆఫ్ కన్సర్న్. వెరీ ఇంపార్టెంట్. సో ఇది ఇవాల్టి న్యూస్లో ఉన్నటువంటి అంశాలు. రేపటి న్యూస్తో అండ్ లెఫ్ట్ ఓవర్ న్యూస్తో మనం మళ్ళీ కలుసుకుందాం. ఇందులో మీకు ఏవైనా డౌట్స్ ఉన్నా, ఫీడ్బ్యాక్ ఉన్నా, ప్లీజ్ కమెంట్ ఇన్ ద కమెంట్ సెక్షన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ పేషెన్స్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైండ్స్ అకాడమీ.